బండ్రు శోభారాణి గారికి, తెలంగాణ తెలుగుదేశం రథసారథులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి, ఇనగాల పెద్దిరెడ్డి గారికి, అదే రకంగా బొట్ల శ్రీనివాస్ గారికి, ఐల యాదవ్ గారికి, వీరితో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు నమస్సుమాంజలి అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవాళ పచ్చని జెండాలు, పచ్చడి తోరణాలు, బాజా భజంత్రులు, బాణ సంచాలు, నింగినంటే నినాదాలు చూస్తుంటే ఆలేరు గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డాను నిరూపించడానికి కదం దొక్కుతున్నటువంటి కార్యకర్తల ఉత్తేజం చూస్తుంటే ఈ రణబేరి దెబ్బకు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కర్ణబేరు పడడం ఖాయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సోదరులారా, మోసపూరిత వాగ్దానాల ద్వారా అధికారులకు వచ్చినటువంటి చంద్రశేఖరరావు ప్రజలని ఆశల పల్లకి ఎక్కించి తాను అధికార పల్లకి ఎక్కాడు. 5 సంవత్సరాలు పరిపాలన చేయమని, హామీలు నెరవేర్చమని అధికారం ఇస్తే 5 సంవత్సరాలు పరిపాలన చేయకుండా, హామీలు నెరవేర్చకుండా ముందస్తు ఎన్నికలకు పోతున్నటువంటి తరుణం మనం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవాళ పచ్చ జెండా పెట్టి ప్రతి చౌరస్తలో ఎందుకు ముందస్తు పోతుండో నిలదీయవలసినటువంటి సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. సోదరులారా, కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానన్న హామీని నమ్మి 17,000 కోట్ల మిగులు బడ్జెట్ దేశంలో 2వ ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ చేతులు పెడితే 4 సంవత్సరాలు పరిపాలన చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే బంగారు తెలంగాణ కాదు, కనీసం రోల్డ్ గోల్డ్ తెలంగాణ కూడా చేయని పరిస్థితి చూశాం. 4 సంవత్సరాల్లో 5 బడ్జెట్లు ప్రవేశపెట్టిండు. 5 బడ్జెట్లో 6,70,341.83 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 2 లక్షల కోట్ల అప్పులు చేసిండు తప్ప హామీలు నెరవేర్చలే. హామీలను ప్రశ్నించిన, అభివృద్ధిని ప్రశ్నించిన ఎందుకు చేస్తలేమంటే మన కేటీఆర్ మాట మాట్లాడుతుండు. 60 సంవత్సరాల కాంది 4 సంవత్సరాలు ఎట్లయితుందని. నేను కల్వకుంట్ల కేటీఆర్ రామారావు గారికి చెప్తున్నా, 60 సంవత్సరాలలో జరగని దోపిడీ, 60 సంవత్సరాల్లో జరగని విధ్వంసం తెలంగాణలో 4 సంవత్సరాల్లో మీ కుటుంబం ఏ రకంగా చేసిందని ప్రశ్నిస్తున్నా. ఇవాళ 60 సంవత్సరాల 16 మంది ముఖ్యమంత్రులు 69,000 కోట్ల అప్పు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 4 సంవత్సరాల పరిపాలనలో 2 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. అందుకనే సోదరులారా, ఇవాళ ఉద్యమ సమయంలో గాని, ఎన్నికల సందర్భంలో గాని ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా 100కు 100% హామీలు అమలు చేసినని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నా ప్రశ్నలకు జవాబు ఇవ్వు. నీ హామీలను గుర్తు చేస్తున్నా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే, దళితులకు 3 ఎకరాల భూమి రాలే, రైతు రుణమాఫీ కాలే, ఇంటికో ఉద్యోగం రాలే, కాంట్రాక్ట్ వాళ్ళు పర్మనెంట్ కాలే, అవుట్ సోర్సింగ్ విధానం పోలే, ఇవాళ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు రాలే, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాలే, నియోజకవర్గానికి 30 పడకల హాస్పిటల్ రాలే, మండలానికి 30 పడకల హాస్పిటల్ రాలే, నియోజకవర్గానికి 100 పడకల హాస్పిటల్ రాలే, మైనింగ్ యూనివర్సిటీ రాలే, గిరిజన యూనివర్సిటీ రాలే, మహిళా పారిశ్రామిక వాడలు రాలే, మూతపడ్డ పరిశ్రమల ప్రభుత్వాలు రాలే, హుస్సేన్ సాగర్ లో శుద్ధి కాలే, మూసిల మురికి పోలే, అమరవీరుల స్తూపం రాలే, జర్నలిస్ట్ భవన్ రాలే. ఏమి సాధించాలని 100కు 100% హామీలు అమలు చేసిండో ఈ కేసీఆర్ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా అడుగుతున్నా. అంతకుముందు చెప్పిండు తెలంగాణ రాష్ట్రం వస్తే యంత్రి వస్తుంది అన్నాడు. యంత్రి అంటే నీళ్లు, నీతులు, నియామకాలు. ఇవాళ కేసీఆర్ పరిపాలనకు వచ్చిన తర్వాత K5 వచ్చింది. K5 అంటే కేటీఆర్, కేసీఆర్, హరీష్, కవిత, సంతోష్ రావు పరిపాలన వచ్చింది. అయ్యా, మందు పోసిన జగదీశ్వరరావుకు మంత్రి పదవి ఇచ్చినావు, సకాలంలో మందు గోళీలు ఇచ్చిన సంతోష్ కి ఎంపీ పదవి ఇచ్చినావు. తెలంగాణ ఉద్యమం చేసిన ప్రజలకేమి ఇచ్చినామని సూటిగా అడుగుతున్నాం. త్యాగం ప్రజలది, యోగం కేసీఆర్ కుటుంబానికి, కేసులు విద్యార్థులకు, సూట్ కేసులు నీకు అని ఈ బంగారు తెలంగాణలో ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయ్యా, కేసీఆర్ చెప్పిండు కరీంనగర్ న్యూయార్క్ చేస్తా, వరంగల్ లండన్ చేస్తా, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తా, యాదగిరిగుట్టను వాటికన్ చేస్తా, హైదరాబాద్ డల్లాసం చేస్తానన్నాడు. అక్క 4 సంవత్సరాల తర్వాత ఏం చేసిండని ఆలోచిస్తే బేటాన్ టాటాన్ చేసిండు, బిడ్డని బిర్లాన్ చేసిండు, అల్లుని అంబాని చేసిండు, తెలంగాణకు తెడ్డు చూపించిండా లేదా అని సూటిగా అడుగుతున్న కేసీఆర్ని. ఇవాళ నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పిండు. ఆ వీణ తీగలు తెంచి దాని తెడ్డు లెక్కనే వాడుకుంటుండా లేదా అని సందర్భంగా అడుగుతున్నా.
ఉద్యమ సమయంలో చెప్పిండు, మొదటి లాఠీ అయినా, మొదటి తూట అయినా, మొదటి బలిదానం అయినా నాతోటే ప్రారంభం కావాలన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1200 మంది బలిదానాలు చేస్తే నీకు మాత్రం ఎన్ని లాఠీలు పడ్డాయి, ఎన్ని తూటాలు పడ్డాయి, నీ మీద ఏమైంది అని నేను సూటిగా అడుగుతున్నా. ఇవాళ మాట్లాడితే టీఆర్ఎస్ సన్నాసులు అడుగుతారు, మేమే ఫస్ట్. ఎలా ఫస్ట్? మీరు ఈ దేశంలో అతి ఎక్కువ జీతం తీసుకున్నాం కేసీఆర్ ఫస్ట్. ఈ దేశంలో అవినీతిలో 2వ స్థానంలో ఉన్నాం, రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్నాం, మహిళా రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉన్నాం, అప్పుల్లో ఉన్న రైతులు సదవడంలో మొదటి స్థానంలో ఉన్నాం, ఈ దేశంలో అక్షరాస్యతలో 35వ స్థానంలో ఉన్నాం. ఇవాళ ఇటువంటి పరిస్థితి వల్ల లిక్కర్ వినియోగంలో సౌత్లో మొదటి స్థానం ఉన్నాం. ఇలా త్యాగాల మొత్తం తెలంగాణ తాగుబోతుల తెలంగాణ మారింది. ఆడోళ్ళని సీరియళ్ళకు అలవాటు చేసిండు, మొగోళ్ళనేమో సీసాలకు అలవాటు చేసిండు. ఇవాళ చూస్తే 25 సంవత్సరాల పోరగాళ్ళు మధ్యాహ్నం పూట తాగి గోడలు పట్టుకొని బల్లులాగా నడిచేటువంటి పరిస్థితి ఉందా లేదా అని కేసీఆర్ అడుగుతున్నా. అందుకనే ఓ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ మద్యం అమ్మకాలం పెంచిండు. అందుకే పెట్టుకో కేసీఆర్ సారా, కేటీఆర్ కారా, హరీష్ బారు, సంతోష్ బీరు అని పెట్టుకో, ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇటువంటి పరిస్థితుల్లో ప్రశ్నించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అక్క ఒకసారి ఆలోచిద్దాం. ఈ గడ్డ గురించి చాలా చరిత్ర ఉంది కాబట్టి ఉద్యమ సమయంలో ఏం చెప్పిండు? నక్సల్ ఎజెండా నాదని చెప్పిండు. అధికారంలోకి రాగానే ఏం చెప్పిండు? దొరల ఎజెండా నాదని చెప్పిండు. ఉద్యమ సమయంలో కొమరం భీం పోరాటమే స్ఫూర్తి అని చెప్పిండు. అధికారంలోకి రాగానే కొమరం భీం చంపినటువంటి నిజాం నాకు స్ఫూర్తి అని చెప్పిండు. ఉద్యమ సమయంలో సమగ్ర సారథ్య పోరాటమే స్ఫూర్తి అని చెప్పిండు. అధికారానికి రాగానే సమ్మక్క సారథులు ఎవరి మీద పోరాటం చేసిండో ఆ కాకతీయులే నాకు స్ఫూర్తి అని చెప్పిండు. ఉద్యమ సమయంలో ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన విమలక్క సాహిత్యం అద్భుతం అని చెప్పిండు. అధికారంలోకి రాగానే విమలక్కది అసాంఘిక సాహిత్యం అంత కార్యాలయాన్ని మూసేసినటువంటి చరిత్ర ఈ గడ్డ మీద ఉన్నదా లేదా అని అడుగుతున్నా. అందుకనే కళాకారులు ఈ యాదగిరి గుట్టలో దుఃఖాల ధూమ్ధాం ఏర్పాటు చేస్తే కూడా ఇలా పర్మిషన్ ఇయ్యలే. అయ్యా 80,000 పుస్తకాలు చదివిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా ఉంటది అన్నటువంటి పుస్తకం నీకు ఎక్కడ దొరకలేదా అని కేసీఆర్ గారు అడుగుతున్నా. అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో కేసీఆర్ తాను ఎట్లాగూ కూటమి దెబ్బకు ఓటమి దెబ్బలని ఇవాళ బూతులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉండు. అక్క కేసీఆర్ ఏమంటుండే ఈ మధ్య మీటింగ్ పోయి, సౌటలు, సన్నాసులు, దద్దమ్మలు, లపంగులు, దోకేబాజులు, బట్టెబాజులు, శంకనాకులు ఇటువంటివా ఈ పాఠ్య పుస్తకాలలో పెడతావా కేసీఆర్ అని అడుగుతున్నా. నువ్వు ముఖ్యమంత్రివా ఇంకేమైనా అని అడుగుతున్నా. అందుకనే ఊర్లలో మొన్నటిదాకా నువ్వు మనిషివా పశువా అనేది ఇప్పుడు నువ్వు మనిషివా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అడుగుతున్నారు. ఇటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమైంది. అందుకనే అన్ని విషయాలను కూడా చర్చించవలసినటువంటి కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. అక్క మొట్టమొదటిసారిగా ఆయన మేనిఫెస్టోలో చెప్పింది అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తానన్నాడు. అంటే పరిపాలన చేసేటప్పుడు సలహాలు సూచనలు తీసుకోవడం కోసం మేధావులతోటి ఏర్పాటు చేస్తానన్నాడు. తెలంగాణలో మేధావులైనటువంటి చుక్కారామయ్య చొక్కా చింపేసిండు, కోదండరాము తలుపులు వలగొట్టిండు, ఇవాళ హరగోపాల్ని గొడగొడ గుంజుకొచ్చినటువంటి చరిత్ర ఈయనకు ఉన్నదా లేదా అని అడుగుతున్నా. ఇవాళ దళిత తొలి ముఖ్యమంత్రి అని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రం వచ్చింది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దళితుని తొలి ముఖ్యమంత్రి చేస్తానన్న దోకాబాజీ తానే ముఖ్యమంత్రి అయ్యిందా లేదా అని సూటిగా అడుగుతుంది. ఈ సందర్భంగా దళితుల సంక్షేమ శాఖను కూడా దళితులకు ఇవ్వకుండా వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి కారో చూస్తానని తన దగ్గర పెట్టుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ది ఈ రకంగా చేసిండు. సామాజిక న్యాయం అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలు సకల జనులు ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాదిగా మహిళల క్యాబినెట్ లో అవకాశం ఇవ్వలే. ఇవాళ భారత రాజ్యాంగం దేశంలో అన్ని రాష్ట్రాలలో భారత రాజ్యాంగం అమల్లోకి వస్తే ఇవాళ కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అందుకనే నేను చాలా మీటింగ్లలో చెప్తే కవిత ఇవాళ నాన్నని అడిగిందంట, నాన్న చాలా మంది అడుగుతుండ్రు క్యాబినెట్ లో మహిళలు లేరంట, నువ్వెవరినన్నా మహిళను తీసుకోరాదు అంటే, ఓ పిచ్చిదాన ఇంట్లో మొగోడు ఏర్పాడైంది అంత ఆళ్లే కదా అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి సునీతమ్మ మరి నువ్వైనా అడగరాదు, నువ్వు కేసీఆర్ అంతా ఎన్నికేసుకొచ్చేటట్టుంటే మహిళా శాఖ మంత్రి నువ్వైనా కానీ మాకేం ఇబ్బంది లేదు. ఇవాళ మహిళా శాఖ మంత్రి లేదు, మహిళా కమిషన్ ఏర్పాటు లేదు. మహిళా శాఖ మంత్రి ఎవరికి ఇచ్చిండ్రు అంటే తుమ్మల నాగేశ్వరరావుకు.
ఆ నాగేశ్వరరావు చల్లకుండా ఉంటే నాగేశ్వరమ్మ అని పెట్టుకుంటే ఇంకా బాగుండే అటువంటి పరిస్థితి ఉండే. ప్రభుత్వ ఆసుపత్రులు ఇవాళ బెడ్స్ లేక మహిళలు నిలబడి ప్రసవం జరిగితే పసకందు కింద పడి చనిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా లేదా అని చాలా సూటిగా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సోదరులారా, మనం అందరం ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ రైతులకు రాత్రి లేదు, పగలు లేదు, చలి లేదు, ఎండ లేదు, మబ్బు లేదు, మసక లేదు, విశ్రమించే వీలు లేదు. కరువు కూరలు, ఉడగల్ల వాన, కల్తీ విత్తనాలు, కల్తీ మందులు, దళారుల తగచేత సతమతం అవుతుండ్రు. కళ్ళంలో గింజలు లేవు, పల్లెంలో మెతుకులు లేవు, ముళ్ళు గర్రతో ముళ్ళు గాలెళ్ళే రైతు ముష్టెత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఎకరాకు ₹1 కోటి పండిస్తున్న కేసీఆర్ ను చూసి అధికార పీఠం ఎక్కిస్తే రైతులను అతను పరిపీఠం ఎక్కిస్తున్నాడు. అయ్యా కేసీఆర్, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 3421 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇటువంటి పరిస్థితి వల్ల రైతులను ఏ రకంగా ఉద్ధరిస్తామని చెప్తున్నా. అందుకనే మాట్లాడితే ఈ మధ్య మీటింగ్ వల్ల నేను పింఛన్ ఇయ్యలే 1000 ఇయ్యలే అంటుండు. అక్క ఇద్దరు వీకిండు, ఒక్కరికి ఇచ్చిండు. ముసలమ్మకి ఇస్తే ముసలాయనకి ఇస్తలేడు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి ఇస్తలేడు. మరి ఏమయ్యా ఇద్దరికి రాదంటే ఒక్క ఇంట్లో ఇద్దరునా అంటుండు. మన మా పెద్దమ్మ అంటుండే వచ్చేటప్పుడు, ఒక్కడింట్లో ఇద్దరు అంటాడు, ఈ ఇంట్లో 5గురు అయితే పదవులలో ఉండొచ్చా అనేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ రంగారెడ్డి జిల్లాల మర్పల్లిలా ఇచ్చే 2 మహిళలు భర్త చనిపోతే పింఛన్ కోసం అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకుంటే ఎంఆర్ఓ ఎండిఓ వచ్చి, అమ్మ మాకు సమగ్ర సర్వేలో తెలిసింది నీకు భర్త ఉన్నట్టు, అందుకనే నీకు పింఛన్ రాదు అని చెప్పిండట. అప్పుడు ఆ 2 ఆడోళ్ళు చెరవ దిక్కు ఎండిఓని పట్టుకొని నీ పింఛనొద్దు గించనొద్దు నా మొగని చూపిద్దు అని గుంజినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందో లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నారు. ఇవాళ ఇంత నీతులు చెప్తున్నటువంటి కండ్లకూడ చంద్రశేఖరరావు పరిపాలనలో బిజినపల్లిలో ఒక వికలాంగుడు పింఛన్ డబ్బులు వస్తలేవని ఎండిఓ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళ పైడి నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక మాజీ సర్పంచ్ తాడ్వాయి మండలం నిజామాబాద్ జిల్లాలో ఎండిఓ కార్యాలయం ముందర ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా. ఇవాళ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న మనతో పాటు సమానంగా పింఛన్లు ఇస్తురా లేదా అని అడుగుతున్నా. ఇక డబల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి చెప్పిండు. ఏమ్రా డబల్ బెడ్రూమ్ ఆంధ్రోడు కట్టింది లేని ఇవాళ కోళ్ళ గుళ్ళ లాగానే ఉన్నాయి. 70 ఇళ్ళు మనకెందుకు బిడ్డ, డబల్ బెడ్రూమ్ ఇస్తా. ఇవాళ అల్లుడు వస్తే ఎడబంటుకుంటాడు, కాళ్ళు దాపితే ఇవాళ గోడ తగులుతున్నాయి అని చెప్పిండు. మేకలేడు ఉండాలి, గొర్రెలేడు ఉండాలి, బర్రెలు ఉండాలి. ఇవాళ నేను తెలంగాణ రాష్ట్రం వస్తే డబల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పిండు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ రాష్ట్రంలో 22 లక్షల మందికి ఇల్లు కావాలి. 4 సంవత్సరాలలో కేవలం 9,522 ఇల్లు మాత్రమే ఇచ్చాడు. ఈ లెక్కన చూస్తే ఎన్ని వందల సంవత్సరాలు గడుతుంది మనకి ఇల్లు కావాలంటే ఒకసారి ఆలోచించమని చెప్తున్నా. గతంలో ఇందిరమ్మ ఇళ్లల్లో 4,97,227 మందికి ఇల్లు ఇవ్వలేదు. ఇవాళ ఏమైనా మాట్లాడితే ఇందిరమ్మ ఇండ్ల మీద సిబిసిఐడి దర్యాప్తేసి ఇప్పటి వరకు దర్యాప్తు నివేదిక ఇవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు చూసి చేసుకో. ఆ రాష్ట్రంలో ఒకే రోజు 3 లక్షల మందికి ఇల్లు ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నా. అటువంటి పరిస్థితులుంటే మన ప్రగతి నివేదికను పెట్టి బహిరంగ సభ 300 కోట్ల మందులు ఆపిండు. ఈయన ఫుల్ బాటిల్ వేసుకుంటూ మంచి ముచ్చట్లు చెప్పిండు. అయ్యా ఏం చెప్పిండు అక్క అంటే 22,000 గ్రామాలకి నీళ్లు ఇచ్చినా ఇంకా 1,300 గ్రామాలు ఉన్న కూడా 8 రోజులకి ఇస్తా అని చెప్పిండు. నిజామాబాద్ వైపు మొన్న చెప్తుండు ఇంకా 3 నెలలు పడుతుంది నేను నీళ్లు ఇచ్చే వరకు అంటుండు. మనం ఓట్లకి ఇట్లా వేస్తే 30 ఏళ్ళు పడుతుందని చెప్తారా లేదా అని అడుగుతున్నా. అందుకనే ఈ సన్నాసి తెలుగుదేశం పార్టీని పట్టుకొని 2% అంటాడు. మళ్ళా వాళ్ళు 15 సీట్లు గెలిస్తే అంటున్నారు. ఇవాళ నీకు ఇవాళ ఏ రకంగా కనిపిస్తుందని కేసీఆర్ ని అడుగుతున్నా. అందుకనే కేసీఆర్ కనుక మళ్ళొకసారి 2 ఇట్లా అంటే గ్రామాలలోకి వచ్చిన టీఆర్ఎస్ నాయకులను చెట్ల కట్టేసి లాగులకు తొండ ఇడవలసిన సమయం ఆసన్నమైంది అని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ గడ్డ మీద ఉండినటువంటి పార్టీ కమ్మరి గుమ్మరి చాకలి మంగలి ఎరకలి మాల మాదిగ వడ్డెర బలిజ లంబాడ కోయ ముదిరాజ పెరిక మేరు కాపు వైద్య యాదవ వడ్రంగి ఇవాళ ఈ బలహీన వర్గాల పునాదుల మీద ఉండినటువంటి పార్టీ. భూస్వాములు, వాస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశపాండేలు, పటేల్ పటవారి వ్యవస్థకు వ్యతిరేకంగా గరీబుల రాజ్యాన్ని ఇచ్చి గడియ పాలన అంతం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే సోదరులారా ఆ పార్టీని కాపాడుకుంటేనే మనకు భవిష్యత్తు
భవిష్యత్తు ఉంటుంది. ఆ పార్టీని కాపాడుకుంటేనే బలహీన వర్గాల గొంతుగా ఉంటుంది. ఆ పార్టీని కాపాడుకుంటేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హెల్త్ లా, ఎడ్యుకేషన్ లా, ఇన్ఫర్మేషన్ లా, ఇరిగేషన్ లా, డెడికేషన్ లా, డెవలప్మెంట్ లా, హైటెక్ లల్లా, హైలైట్లల్లా, సక్సెస్ లల్లా, సబ్సిడీలల్లా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో తీసుకుపోయిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇవాళ మనం ఉన్నప్పుడు ఐటీ వస్తే వీళ్ళు రాగానే లూటీ మొదలైంది. అప్పుడు జాబు మేళాలుండే, ఇవాళ జబర్దస్తి వసూళ్ల మేళాలైనాయి. నాడు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉండే, ఇప్పుడు కలెక్షన్ స్కిల్స్ మొదలైనటువంటి పరిస్థితి ఉంది. నాడు ఆన్లైన్ చాటింగ్ ఉండే, ఇప్పుడు ఆల్ టైప్ చీటింగ్ మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా. అందుకనే కాలాతీతం అవుతుంది. లాస్ట్ విజయం సోదరులారా, కూటమి అభ్యర్థిగా వచ్చేటువంటి అభ్యర్థిని మీరు అఖండ మెజార్టీతో గెలిపించవలసినటువంటి అవసరం ఉందని చెప్తూ, ఇవాళ మన బాధలు తీరాలంటే, బతుకులు మారాలంటే, కష్టాలు పోవాలంటే, కన్నీళ్లు వాగాలంటే ఏ ప్రభుత్వం అయితే వస్తుందో తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఉంటుంది అని మీ అందరి మద్దతుతోటి ఈ సందర్భంగా మనవి చేస్తూ, పూజ్యులు, గౌరవనీయులు, విజ్ఞులు, విజ్ఞానవేత్తలు ఈ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాట్లాడితే మీ సంగతి చూస్తా అంటాడు. ఆయనది ఏం లేదు, అక్కడ 5 నెంబర్ మీద ఫ్యాన్ పెట్టి రూమ్ లేస్తే ఆ గోడకి గోడ కట్టుకొని పీక్తాడు. అటువంటి ఆయన గురించి ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. అందుకనే సత్త చెట్టు ఉన్నట్టు సన్నం ఉంటాడు. సత్త చెట్టు ఏం గాలి వస్తే ఊగుతుంది, ఈయన తెలంగాణ అంటే ఊగుతుంది. గాలి రాకుంటే సత్త చెట్టు నిలబడుతుంది, ఈయన మందు లేకుంటే కుల్లబడతాడు. ఈ మహానాయకుడా మనల్ని బెదిరించేది అని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ గడ్డకు అనేక సంవత్సరాలుగా మీ మధ్యన ఉంటున్నటువంటి సోదరిమణి శోభారాణి గారు అక్క అన్న అనుక్షణం మీకు అందుబాటులో ఉంది. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మిమ్మల్ని వెన్నంటుంటున్నటువంటి సోదరిమణి భవిష్యత్ రాజకీయానికి మీరందరూ సహకరిస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.